సంవత్సరం వేళ తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారింది. మద్యం అమ్మకాలు మరింత జోరందుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. తెలంగాణలో గత 2 రోజుల్లో ఏకంగా 750 కోట్ల విలువైన మద్యం సేల్ అయింది. ఒక్క డిసెంబర్ నెలలో మొత్తంగా 5,000 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ నెలకు సంబంధించి తెలంగాణ ఎక్సైజ్ శాఖ చరిత్రలో అమ్మకాలు ఆదాయం ఇదే అత్యధికం. హైదరాబాద్లోనే ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా మద్యం తాగేశారు. ఇటు ఏపీలోనూ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలు మునుపెన్నడూ లేని విధంగా సాగాయి. ఒక్కరోజే 172 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. తెలంగాణలో మద్యం అమ్మకాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. సుమిత్ర, తెలంగాణలో ఈసారి నూతన సంవత్సరానికి రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. పెద్ద ఎత్తున ఇటు ఈ 2 రోజుల్లోనే కేవలం డిసెంబర్ 30, 31 ఈ 2 రోజుల్లోనే రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. దాదాపుగా ఈ 2 రోజుల్లోనే 750 కోట్ల మద్యం సేల్ అయిపోయింది. ఇక ఓవరాల్ గా డిసెంబర్ మాసానికి చూసుకుంటే కూడా గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. దాదాపుగా ఈ డిసెంబర్ మాసంలోనే 5,100 పైగా 5,100 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. సో గత ఏడాదితో పోలిస్తే గత ఏడాది 3,800 కోట్ల ఆదాయం వచ్చింది, సేల్ జరిగింది. సో అప్పుడే ఇది పెద్ద ఎత్తున సేల్ అయినట్లుగా ప్రచారం జరిగింది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే కనీవిని రేటులో ఈసారి అంతకు మించినటువంటి సేళ్లు జరిగాయి. సో ప్రధానంగా ఈ మాసంలో ఇటు పంచాయతీరాజ్ ఎన్నికలు జరగడము, డిసెంబర్ మొదటి మాసంలో ఇటు పెళ్లిళ్ళు మొదటి వారము, 2వ వారంలో పెళ్లిళ్ల సీజన్లు ఉండడము, ఇటు క్రిస్మస్, అదేవిధంగా 31st న్యూ ఇయర్ వేడుకలు. సో ఇవన్నీ కూడా ఈ మాసంలో ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు పెరగడానికి కారణంగా చెప్తా ఉన్నారు. సో ఇక ఈ మద్యం అమ్మకాల్లో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున ఈ సేల్స్ అయితే ఈసారి జరిగాయి. గతంలో కంటే కూడా ఈసారి గ్రేటర్ లో కూడా పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు జరిగినట్టుగా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్రావు.